30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. స్థలం ఇదంతా కూడా అవును సార్, ఇది కొత్త ఈద్గా అంటారు. కొత్త ఈద్గా ఒకటి పాత ఈద్గా వచ్చి ఆడ ఆనంద్ థియేటర్ పక్కన ఉంటుంది. ఈ ఈద్గా అది కబ్జాలో ఉండనమాట. కబ్జాదారుల నుంచి డాడీ బయటికి తీసి ఈ కొత్త ఈద్గా ఈద్గా స్థలం కూడా కబ్జా చేశారు. అంత గనులు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఓకే. ఒకటి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు హిందూ ముస్లిం మధ్య పోరాటంలా సృష్టిస్తున్నారు ఇక్కడ రాజకీయ నాయకులు. అంటే అటువైపు ముస్లిం ఉన్నారు, ముస్లిం మైనార్టీ నాయకుడు, అటువైపు హిందూ సమాజం ఉంటున్నారు. అంటే మీరు ఎవరి వైపు నిలబడతారంటే ఒక ముస్లిం మైనార్టీ సోదరుడికి ఏం చెప్తారు అసలు మీరు? మేము ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ మన పెద్ద సార్ టీజీ వెంకటేష్ సాహెబ్ వాళ్ళు మెయిన్ కబ్జాదారులు ఉన్నాయి. ఇక్కడ అందరికీ వెకేట్ చేసేసి ఆ పోలీస్ వాళ్ళతో వెకేట్ చేయించారు. అప్పుడు 144 సెక్షన్ ఇక్కడ పెట్టించారు వాళ్ళు. మొత్తం ఇది సరౌండింగ్ 8 acres భూమి ఇది. దీంట్లో మా నాయన ముతవల్లి ఉండే, ముతవల్లి మక్బూల్ అహ్మద్, నా పేరు జావేద్ అహ్మద్. అప్పటి నుంచి ప్రశాంతంగా ఇక్కడ మేము నమాజ్ చదువుతున్నాం. దీనివలన మన పెద్ద సార్ టీజీ వెంకటేష్ సార్ వాళ్ళతో దయా నుంచి మేము ఇక్కడ ప్రశాంతంగా నమాజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 2002 నుంచి ఇది ఇదిగా కన్స్ట్రక్షన్ అయింది. 2002 నుంచి ఇప్పటి వరకు ఏ కొట్లాట లేదు, ఏం లేదు గలాట. అప్పుడు నుంచి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మొత్తం ఈద్గా పరిస్థితి ఎలా ఉంది? మన సంరక్షకులు ఎవరంటే భరత్ సార్కి మేము ఎందుకు గెలిపిస్తామంటే మన ఇస్లాంలో కూడా ఏముంది అంటే మంచితనం చూడాలా. దీంట్లో వచ్చేసి రిలీజన్కి ఇన్వాల్వ్ చేయకూడదు. ఒక ముస్లిం కదా, ఆయనలో మంచి లేదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఇక్కడ వాడు కాదు. మేమే ఫస్ట్ టైం ఈయన చూస్తున్నాం. మేము ఇక్కడ టీజీ వెంకటేష్ సార్కి కానీ టీజీ భరత్ సార్కి మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ పక్కన పెట్టండి, ఆయన ముస్లిం కదా. ముస్లిం ఉంటే కాదు అన్న, సర్వీస్ చేసేవాడు కావాలా. వీళ్ళు పవర్లో ఉండకపోని వీళ్ళు చేసే పనులు ఎన్ని ఉన్నాయంటే నేనే చాలా మందికి నేనే చేపించి నేనే మర్చిపోయినాను. మీ ముస్లిం ఎమ్మెల్యేగా ఉంటే మీరు ఏం చేసినా చిల్లుబాటు అవుతారు. మీరు ఒక మాట చెప్తానన్నా, లాస్ట్ టైం హఫీజ్ ఖాన్కి ఇట్లానే చాలా మంది అటెంప్ట్ చేసి ముస్లిం అని చేస్తున్నారు. ఏమైంది కర్నూలు పరిస్థితి ఇప్పుడు ఏముంది? అది ఒకటి చెప్పండి. మీరు ఏమైనా కర్నూలు డెవలప్మెంట్ చూసినారా? మీరు అయితే ఆల్రెడీ రిపోర్టర్గా ఉన్నారు. మీకు ఒక ఛానల్ ఉంది, మీకు అన్ని క్లారిటీ ఉంటుంది. కర్నూలుకి ఇది డెవలప్ అయింది అని ఒకటి చూపించండి నాకు. సమ్మర్ స్టోరేజ్ తెచ్చినది ఎవరు? వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినది ఎవరు? డెవలప్మెంట్ చూడాలి కదా. ఎందుకు ఇక్కడ రిలీజియస్ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం అవుతలేదు. మనకి ఎవరు పని చేస్తారో వాడు కావాలి, అంతేగాని ఊర్ని ముస్లిమ్స్ చూసి వేసేయాలా? లాస్ట్ టైం ఈ ప్రాబ్లంతోనే మేము ఒక మంచి వ్యక్తిని కోల్పోయినాం. ఈసారి అయితే మన టీజీ భరత్ అన్న, ఇంకా ఎవరైనా ఉన్నారా? మళ్ళీ మీరు ఏమన్నా నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అసలు చేసే పని మీరు ఏం చేస్తున్నారో అడగండి. ఒక పని చేయలేదు. సరే, ఇక్కడే ఉన్నారు. ఈద్గా పరిసర ప్రాంతంలోనే భరత్ గారిని ఆయన్ని అడుగుతాను. ఆయన ఎమ్మెల్యే గెలిసే ముస్లింల సంక్షేమం కోసము నేను పాటు పడతాను. ఇప్పుడే చేస్తారు. నేను చెప్తున్నాను కదా, ఒక్క ముస్లిం ఫ్యామిలీకి కూడా ప్రాబ్లం అయితే ఆయన ఏమన్నారు, నేను ఆ రోజే రాజీనామా చేస్తాను. నాకు ఇక్కడ ప్రమాణం చేయించండి. ఉన్నారు సార్, ఉన్నారు, పక్కనే ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ముస్లింల సంక్షేమం కోసం నేను పాటు పడతాను. భరత్ 100% చెప్తారు అన్న. ఏముంది, ముస్లిం ఫ్యామిలీస్ ది, హిందూస్ ది తెచ్చిండేది అవతల వ్యక్తులు. మా దగ్గర అందరు పని చేస్తున్నారు సార్. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. ముస్లిమ్స్ నా పుత్రుడు వచ్చి హోటల్ చూసుకుంటాడు. నా పిఏ ముస్లిం, 26 ఏళ్ళు. నా గురించి 90% నా గురించి తెలుసు ఆయనకి. మా సిఎఫ్ఓ ముస్లిము, మా క్రిస్టియన్ వచ్చి చీఫ్ ఆడిటరు. అట్లా అందరూ పనిచేస్తున్నప్పుడు ఎందుకు రాజకీయాల్లో వేరే చేస్తారంటున్నా నేను. మాకి లేనిది మీరు ఎందుకు సృష్టించే ట్రై చేస్తారు? మేము అందరినీ కలుపుకొని పోతాం. మీరు చెప్పండి, చర్చిలకి చేసాము, మసీదులకి చేసినాము, టెంపుల్స్కి చేసినాము. ఎక్కడ తక్కువ చేసినాము? ఎవరికి తక్కువ? ఎవరికి వచ్చినా, ఎవరు అడిగినా సాయ శక్తులు మించి కూడా చేసినాం. కొన్ని చోట్ల మనం చెప్పకుండా, మాట ఇవ్వకపోయినా, లేదు సార్ రిక్వెస్ట్ చేసి చేయండి సార్ అంటే కూడా అధికారంలో లేకపోయినా లాస్ట్ 10 years నుంచి ఎన్నో కోట్లు, నాట్ ల్యాక్స్, కోట్లు ఖర్చు పెట్టాం మనం. సో ఒకటి, నేను ముస్లిమ్స్కి స్పెసిఫిక్గా ఎందుకు మీరు ఇక్కడ ఈద్గాకి వచ్చాము ఇక్కడ అంటున్నారు. నేను అన్నాను, ఇక్కడ ఏం ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నారు? బీజేపీతో అలయన్స్ అయితే వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ. నేను ఏమన్నా, అరే భయ్ ఫస్ట్ నేను రా భయ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా, నన్ను దాటుకొని ఏమన్నా కావాలా? నేను ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేసుకొని చూసుకొని పోయే బాధ్యత నాది ఉన్నప్పుడు
ఏమైతుంది అని వాళ్ళకి అది clarity. వాళ్ళనే అడుగుతాం. ఓకే, అది క్లారిటీ ఇచ్చా. BJP పొత్తులో ఉంది, టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉంది. మరి బీజేపీ ఉంది కదా, అది మతతత్వ పార్టీ అంటారు, హిందూ మతాన్ని ప్రచారం చేస్తుంటారు అంటారు అన్నమాట. మరి బీజేపీలో పొత్తుతో ఉన్న భరత్ గారికి ఎలా నమ్ముతారు మీరు అసలుకి? యాక్చువల్గా ఇక్కడ మనకి భరత్ సారు వెంకటేష్ సార్ మెయిన్ పార్టీ, వాళ్ళకి పక్కన పెట్టండి. బీజేపీతో పనిలే మీకు? మాకి బీజేపీ పని లేదు, ఎవరితో పని లేదు. మాకి మెయిన్ వెంకటేష్ సార్, టీజీ వెంకటేష్ సార్, భరత్ సార్ ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడే ఇది డెవలప్ అయింది. ఓకే, ఎన్ని ముస్లిమ్స్లు ఉన్నారు కానీ చేయొచ్చు కదా, అప్పుడు ఖాళీ చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళు ముందర వచ్చారు? వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తేనే వెంటనే మాకు పని చేయించారు. ఈద్గా డెవలప్మెంట్ కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ కావచ్చు, ఆ ప్రభుత్వం కానీ ఏమైనా చేసిందా? వాళ్ళు ఏం చేయలేదు, మైనార్టీ ఫండ్ నుంచి ఉత్త వాళ్ళు కట్టించారు అంతే. ఓకే, ఇది కూడా సార్ గవర్నమెంట్ హయాంలో తెలుగుదేశం TDP. గవర్నమెంట్ లో కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. అప్పుడు జరిగింది. మసీదులకి కోట్లు రూపాయలు ఇచ్చారు 2014 నుంచి 19. అప్పుడు బీజేపీ పొత్తుంది కదా, వాళ్ళు వద్దంటే ఒక సెకండ్ పట్టదు కదా. ఎట్లా చేస్తారా మేము ముస్లిమ్స్ కి అని ఒక మాట చెప్పినారా? మరి ఇస్తమా జరిగింది 10 కోట్లు 10 crores ఇస్తమా 2018 లో ఇచ్చినాం తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఉన్నప్పుడు. ఈ రోజు ఒక మాట సో అవన్నీ రిజర్వేషన్ ఇప్పుడు కొత్తగా లేపుతున్నారు, 4% రిజర్వేషన్ తీసేస్తారని. ఇవన్నీ రూమర్స్ తప్ప మీకు అందరూ తెలుసు, ఎవరు దాని గురించి టచ్ చేయలేరు. అది సుప్రీంకోర్టులో ఉంది. సబ్జెక్ట్ తెలుగుదేశం తలుచుకుంటే కాదు, బీజేపీ తలుచుకుంటే కాదు, వైఎస్ఆర్ తలుచుకుంటే కాదు, ఎవరు తలుచుకున్నా కాదు. అవి ఇవన్నీ రూమర్స్, లేనివి సృష్టిస్తారు. లేనివి ఎక్కడో ఇండియాలో ఎక్కడెక్కడో జరిగిండే మా కంటగడ్డకి చూస్తారు. నేను అదే చెప్తా, ఫస్ట్ కర్నూలు చూడండి. కర్నూలుకి ఏం సబ్జెక్ట్లో మాది ఏమైనా ఉందా? ఎవరికైనా రోడ్డు మీదకి తెచ్చామా అనేది కుటుంబంకి ఎవరికైనా రోడ్డు మీద తెస్తే చెప్పమంటాం. ఎవరు చెప్పలేరా? దట్ ఈస్ ద బిగ్గర్, దట్ ఈస్ ద అష్యూరెన్స్, ఎవరికి ఏమి జరగదు అనేది మాట ఈ చెప్తాను. రోజు కూడా గౌరీగోపాల్ హాస్పిటల్లో ఆపరేషన్ నడుస్తుంది రైట్ నౌ. ఇప్పుడే మస్జిద్ మౌజన్ ఆయన ఆల్రెడీ సార్కి నేను 2 days బ్యాక్ మెసేజ్ చేశాను, ఆల్రెడీ ఫార్వర్డ్ కూడా అయింది. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆయన కొడుకు ఫోన్ చేసి, ఆయన వైఎస్ఆర్ చాలా పెద్ద అభిమాని జగన్కి, అన్న నేను ఇప్పుడు ఏమైనా కానీ అన్న నేను వేసేది మా భరత్ అన్నకి అని వాడు ఇప్పుడే 1 minute మతాలకు అతీతంగా దీనికి కులాల మతాలు లేదన్న మన దగ్గర. ఒకటే, ఎవరు మంచిగా పని చేస్తున్నారు వానికే మేము ఓటేస్తాం, వానికే గెలుస్తాం. ఆ మంచి చేసేది ఇంతియాజ్ అహ్మద్ భరత్. ఇప్పుడు చేసేది భరత్ అన్న కదా, ఆయన ఎందుకు వస్తున్నాడు మళ్ళీ మధ్యలో? ఆయన ఏం చేసినాడు ఒకటి చెప్పండి. ఆయన చేసేది ఏముంది? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఓడిపోతాడు కదా, మళ్ళీ మీకు కర్నూలులో కూడా కనపడరు ఆయన. ఈయన లేకుంటే ఇంకా దరిద్రంగా తయారైతాయి. బీహార్ లాగా అయితే ఇంకా కబ్జాలు అవుతాయి, బ్లాక్ మెయిల్ చేస్తారు, రేప్స్ చేస్తారు, ఇవన్నీ అయిపోతాయి. అన్నిటికీ ఇప్పుడు అవన్నీ ఆగాలి అంటే భరత్ అన్న రావాలా, మన కర్నూలు బాగా పడాలి అంతే, వేరే దాని మనకి లేదు ఇంకా. నేను అధికారంలోకి వస్తే, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి అని ఆయన హామీ ఇచ్చారు. మీరు ఆయన హామీని నమ్ముతున్నారా? నిజంగా వైసీపీ గవర్నమెంట్లో అసలు మీకు ఎలాంటి హోప్స్ లేవంటారా? ఎందుకమ్మా చెప్పండి కారణం. సార్ యాజ్ యూజువల్ మనం చూస్తున్నట్లయితే చాలా మన చుట్టుపక్కల ఉన్న కర్నూలు సిటీస్ ప్రతి ఒక్కటి డెవలప్ అయ్యాయి సార్. సో ప్రతి ఒక్క యూత్ అక్కడ నుంచి ఉన్న యూత్ ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్స్ అయితే, ఇండస్ట్రీస్ అయితే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. బట్ కర్నూలు అనేది డెవలప్ అవుతుంది అంటున్నారు కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డన్. సో వీఆర్ సీకింగ్ ఆపర్చునిటీ హూ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ అస్. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా వీళ్ళు 6 గ్యారెంటీలను కొన్ని తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ భరత్ గారు కూడా కర్నూలులో 6 గ్యారెంటీస్ అని ఆయన తీసుకొచ్చారు. అందులో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను, అవసరమైతే ఇక్కడికి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్ని కూడా తీసుకొస్తానని ఆయన చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? కర్నూలుకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎలా అంటారు? ఏంటి ఆ నమ్మకం ఏంటి? Yes, sir. Because he is an industrialist now, we can trust him, sir. Yes, sir. ఆ నమ్మకం ఉంది. Yes, sir. Sure. భరత్ సార్ వచ్చిన తర్వాత వి సీ డెవలపింగ్ సార్ ఇన్ అవర్ కర్నూలు కంపెనీస్. కర్నూలులో మాకు జాబ్స్ని ప్రొవైడ్ చేస్తారు సార్. తను కంపల్సరీగా కంపెనీస్ పెట్టి మా బీటెక్ వాళ్ళకి, మా ఎంబీఏ ఇక్కడ ఏ గ్రాడ్యుయేషన్ అయితే చదువుతున్నారు మా అందరికీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. ఆయన ఒక మాట చెప్పారు, అంటే వాళ్ళ ఫాదర్ ఆయన గెలవకపోవడం వల్ల, అంటే లాస్ట్ టైం గెలిపించకపోవడం వల్ల కియా కంపెనీ అనేది కర్నూలుకి రావాల్సింది బై ఛాన్స్ మిస్ అయ్యి అనంతపూర్ వెళ్ళిపోయింది. నేను మళ్ళీ గెలిస్తే టీడీపీ అధికారంలోకి వస్తే అలాంటి కంపెనీస్ ఎన్నో తీసుకొస్తాను అంటున్నారు. నిజంగా హోప్ ఉందా మీకు? నమ్ముతున్నారా మీరు ఆయన? లేదంటే ఇక్కడ ఆర్గనైజ్డ్ గా తీసుకొచ్చి ఫ్యాకల్టీస్ అలాగే మీ లెక్చరర్స్ ఎవరన్నా అలా చెప్పారా? ఫ్యాకల్టీ ఎప్పుడు అలా చెప్పారు సార్. బికాజ్ అవర్ ఫ్యాకల్టీ ఆల్వేస్ సీక్ హానెస్టీ అండ్ లైక్
all the clearance. So that's how they always guide us, and we always seek in that way only. అంటే ఐటీ కంపెనీస్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయంటారా మీకు? లాస్ట్ టైం ఒకసారి ఇంటరాక్షన్ జరిగినప్పుడు సార్ ఐటీ కంపెనీ తేవడం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఫీల్ ఫ్యాక్టరు, హైదరాబాద్ వదిలేసి కర్నూలుకి ఎందుకు వస్తారు? ఫస్ట్ మనం ఏ చేతనైతే అది చెప్పాలి. ఇప్పుడు ఊరికే నేను వాళ్ళ ముందు ఉన్నామని వాళ్ళు ఓటర్స్ అని చెప్పి నేను ఐటీ తెచ్చేస్తానమ్మా అని చెప్పి ఓటు తీసేసుకునేది కాదు. అదే వదిలేసి తీసుకొస్తాను అలాంటి నమ్మక హామీలు అయితే నేను ఇయ్యను. ఐ డోంట్ వాంట్ టు డూ. నా కెపాసిటీ, నా స్ట్రెంగ్త్, నా బలము సెకండ్ పాయింట్ దట్ ఈస్ ఇన్ ద 6 గ్యారంటీస్. ఏమి అంటే ఫ్యాక్టరీలు తెప్పిగలుగుతాం. నువ్వు వరల్డ్లో యూ టాక్ అబౌట్ ఎనీవన్, నాకు అపాయింట్మెంట్ కావాలా విత్ ఇన్ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ ఎవరితో అయినా వరల్డ్లో, ఐఎమ్ సెయింగ్ నాట్ జస్ట్ ఇండియా, వరల్డ్లో ఎక్కడైనా ఒక ఎంటర్ప్రెన్యూర్తో నాకు అపాయింట్మెంట్ కావాలా, నేను కల్చాలా అంటే నాకు ఆ కెపాసిటీ ఉంది. బికాజ్ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఒకటి ఇంపార్టెంట్. మీకు అన్నా కదా అంతకుముందు మనకి ఆ ఇండస్ట్రియలిస్ట్ అనే వానికి ఆ కాన్ఫిడెన్స్, అంటే ఇక్కడ ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిండాలి. అంటే ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ప్రాబ్లమ్స్ ఉండకుండా మనకి ఇచ్చే రాయితీలు బాగుంటాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత హామీలు ఉంటాయి, ఒక నమ్మకం ఆల్రెడీ ఇవన్నీ ఉంటాయి. మనం పుష్ చేసి వాళ్ళకి తెప్పించి ఇచ్చినామంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ తెప్పిగలుగుతాం. ఐటీ లాడ్ ఆఫ్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేసేది ఉంది. మన కర్నూలుని ఫస్ట్ ఒక స్టేజ్కి తెస్తే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ఐటీ కంపెనీస్. లేకపోతే ఐటీ కంపెనీ పెట్టినా ఇక్కడ ఎవరు జాబ్ ఇంట్రెస్ట్ చూపారు, వాళ్ళు హైదరాబాద్ పోవాలనో బెంగళూరు పోవాలనో ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం. ఇండస్ట్రీస్ అయితే గ్యారంటీ తెప్పిస్తా. కీప్ దట్ హోప్. 100% 5 yearsలో తెప్పించే బాధ్యత నాది. అంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నాను. మరి నమ్ముతున్నారా భరత్ గారి మాటలు? ఏదైతే యూత్ ఉంటారో కర్నూలులో విల్ నాట్ గో టు అవుట్ ఆఫ్ ద సిటీస్. ఎందుకంటే సో వీ వాంట్ టు డెవలప్ ఆర్ కర్నూల్ సార్. వీ ఆర్ ఆల్రెడీ లాట్ ఆఫ్ బ్యాక్ బిహైండ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ. ఎలాంటి ఇండస్ట్రీస్ రావాలి, ఎలాంటి కంపెనీస్ రావాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్నారు కదా, అంటే I'm pursuing MBA sir. ఓకే, ఎలాంటి కంపెనీస్ రావాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ రావాలి? As we are seeing, there are many sectors in educational ways. So each and every sector need to be satisfied by their jobs. So like commerce industries, like medical industries, and even technical industries which is related to the engineering students. So ilanti each and every sectors edaithe educational lo kottaga curriculum lo maaku kotta subjects vastunayi, kotta inventions edaithe innovative ga subjects maaku vastunayi, mem kottaga నేర్చుకుంటున్నాము, వాటికి సంబంధించింది ప్రాక్టికల్ గా మేము అప్లై చేసే విధంగా అలాంటి ఇండస్ట్రీస్ మాకు తీసుకొస్తే ఏదైతే మేము ఎడ్యుకేషనల్ పరంగా థియరిటికల్ పరంగా చదువుకున్నామో ఇండస్ట్రీస్ ఇక్కడికి రావడానికి కర్నూలుకి అంత రిసోర్సెస్ ఉందంటారా, అంత పొటెన్షియాలిటీ ఉందంటారా? Of course మేము గవర్నమెంట్గా మనం ప్రొవైడ్ చేయాల్సింది వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆ సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్లీ సేమ్ 13,000+ ఎకర్స్ ఇక్కడ ఉండే ఇండస్ట్రియల్ జోన్ యూ హ్యావ్ ఇట్ ఇన్ గుజరాత్ అండ్ ఓపెన్ ఇట్ ఇట్లా పర్ఫెక్ట్ ఉంది అన్నీ ఉన్నాయంటే విత్ ఇన్ 1 year ఈ పాటికి అయిపోయి ల్యాండ్ బ్యాంక్ దొరకకుండా పరిస్థితి ఉంది. గుజరాత్ ఈజ్ లైక్ ఇండియాలో ఎవ్రీబడి ఫీల్స్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ పోవాలా ఎక్కడైనా పెట్టాలంటే ఫస్ట్ దే ఫీల్ దట్ ఫ్యాక్టర్ గోయింగ్ టు గుజరాత్ బాగుంటుంది. అక్కడ పొలిటీషియన్స్ కన్నా ఇండస్ట్రియలిస్ట్లకి దే ఆర్ రిగార్డెడ్ హై, దాని తర్వాతనే పొలిటీషియన్స్ అక్కడ. దట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ దేర్. అంత కాకపోయినా మనం ఒక స్థాయిలో తెచ్చి ఇక్కడ వాళ్ళకి నమ్మకం కుదిరించినామంటే ఇండస్ట్రీస్ వచ్చేకుంటుంది. అండ్ లోకేష్ గారు స్పెసిఫిక్లీ యువగలం వచ్చినప్పుడు ఫార్మాది వర్కౌట్ చేస్తాం భరత్, ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీ విల్ క్రియేట్ ఎ రోడ్ మ్యాప్. ఇక్కడ ఫార్మా అది కానీ వేరే ఇండస్ట్రీస్ కానీ తెప్పించాయి. ఇప్పుడు వచ్చిన స్టీల్ ప్లాంట్ కూడా నా మిత్రుండే, అది జయరాజ్ స్టీల్ ప్లాంట్ కూడా నా మిత్రుండే. అది అప్పుడు చంద్రబాబు గారు ఫౌండేషన్ వేసినారు, అది ఇనాగ్రేషన్ కూడా మరి చంద్రబాబు గారితోనే అవుతుంది. ఇక్కడ అందరూ కూడా కర్నూలు వాళ్ళేనా? మరి మీరు అందరూ కూడా అందరికీ ఓటు హక్కుందా? సరే, మీరు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు ఈసారి? మాకి ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నది తెలుస్తుంది. ఒక పర్సన్ రాయల్గా ఉన్నారంటే ఓట్ వేయాలి అది కాదు సార్. సార్ ఏదైతే చెప్పారో మా కాలేజ్కి కూడా విజిట్ అయ్యారు సార్. భరత్ సార్ ఏదైతే చెప్పారో మాకు కాబోయే ఎమ్మెల్యే. కాబోయే ఎమ్మెల్యే ఎలా చెప్తున్నావు? ఒక్క నిమిషం ముందుకు రా తల్లి. ఎలా చెప్తున్నావు మా కాబోయే ఎమ్మెల్యే అని? సార్ మా కాలేజ్కి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఉన్నాడు ఇక్కడ.
సార్ బట్ ఉన్నారు కానీ సార్ రాయల్నెస్కి చూసి నేను చెప్పకుంటున్నాను సార్. సార్ ఏదైతే పాయింట్ టు పాయింట్ చెప్పారో అది మేము నమ్మేటట్టు చెప్పారు. స్టూడెంట్కి రాయల్నెస్ చూసి నమ్మారంటే రాయల్నెస్ అంటే ఆయన ఎత్తు పొడవు ఆయన హంగు అదే ఆర్భాటం అదే అదంతా. సార్ అది చూసి చెప్పుకుంటున్నాం. మాకు ఎలాంటి ఫెసిలిటీస్ చేయాలో ఆయన A to Z మాకు హోప్ కల్పించేటట్టు చెప్పారు. వీ హ్యావ్ హోప్ ఆన్ హిమ్ సార్. ఆయన 100% చేస్తారని హోప్ ఉంది మాకు. సరే అదే హోప్ ఇచ్చే విధంగా అవతల అభ్యర్థి కూడా వచ్చి మీతో మాట్లాడతాడు, అప్పుడు ఏంటి మీ అభిప్రాయం? ఆ అభ్యర్థి మీద అభిప్రాయం అంటే 100% కల్పిస్తే నేను చెప్పొచ్చు సార్. ఏ పర్సన్ భరత్ సార్లా వచ్చి మాట్లాడలేదు మాకు. సో వీ డోంట్ హ్యావ్ హోప్ ఆన్ అదర్స్. ఓకే, మీరు చెప్పండి అసలు నువ్వు ఓటు హక్కు ఈసారి ఎందుకు ఉపయోగించుకోవాలనుకుంటున్నావు చెప్పమ్మా. సార్ ప్రతిసారి వేరే వాళ్ళైతే చెప్తే నమ్మొచ్చు సార్. భరత్ సార్ చేస్తారు, మాకు మంచి జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి మేము సార్కి ఓటు వేయాలనుకుంటున్నాం సార్. భరత్ సార్ ఎవరో తెలుసా? టీజీ భరత్ సార్. ఓకే. ఎందుకు ఆయన మీద అంత నమ్మకం? ఆయన కుటుంబం మీద నమ్మకమా లేదంటే ఆయన మీదే నమ్మకమా? ఎందుకమ్మా తల్లి? సార్ మీదే నమ్మకం సార్. సార్ మీదే ఎందుకు అంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు సార్. సార్ ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా మాట ఇచ్చి నిలబెట్టుకున్నారా? ఎస్ సార్. ఎప్పుడు మాట ఇచ్చారా? ఇంతవరకైతే నాయకుడు కాలేదు, ఎమ్మెల్యే కాలేదు, వ్యాపారవేత్త. అంటే బయట ఎప్పటికన్నా చెప్తారు కదా సార్. మొన్న కర్నూలులో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకి చెప్పారు సార్, ఇట్లా చేస్తాం మేము, మీకు శాలరీ పెంచుతామని చెప్పి వెళ్ళారు సార్. దాంట్లో మా అమ్మ ఉంది సార్. సార్ వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను విన్నాను సార్. ఓకే, అందుకు నమ్మకం వచ్చింది సార్. నువ్వు ఎందుకు ఓటేయాలనుకుంటున్నావు ఈసారి? అంటే సార్ చెప్పిన మాట అన్నీ చేస్తారు సార్. మాకు ఆ నమ్మకం, ఎందుకంటే నేను సిన్స్ 10 years నుంచి ఇక్కడ ఉన్నాను సార్. వాళ్ళ ఫాదర్ కూడా నాకు తెలుసు సార్. మాకు తెలుసు అంటే మేము ఇక్కడే ఉన్నాము సార్, అలా మొత్తం తెలుసు అనమాట. అన్నీ కర్నూలులో అన్నీ వెళ్ళేటప్పుడు అన్నీ చెప్తుంటారు కదా సార్, ఇవి చేపిస్తాం మాది అన్నీ చేపిస్తారు. వాళ్ళ ఫాదరు గొప్ప వ్యక్తి అమ్మా, అన్ని చేశారు. మరి ఆయన అలా చేస్తాడంటే ఎలా నమ్ముతాం మనము? సార్ మా ఫాదర్ చేసే దాంట్లో పాత్ర నాది కూడా చాలా ఉంది. వాళ్ళ ఫాదర్ గొప్ప వ్యక్తి అమ్మా, చాలా చేశారు. తండ్రికి తగ్గిన తనయుడు. తండ్రికి తగ్గ తనయుడు ఖచ్చితంగా. అయితే భరత్ గారు ఇక్కడ గెలిచి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే మీ అందరికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని అనుకుంటున్నారా? ఓకే సార్ అక్కడ 42 days కూర్చొని ధర్నా చేసిన అంగన్వాడీ టీచర్స్కే చేస్తామని హామీ ఇచ్చిన వారు మేము స్టూడెంట్స్కి మాకు చేస్తారని నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ఉంది సార్. ఓకే, అలా చెప్పండి మీ నమ్మకం. టీజీ భరత్ గారు. ఓకే ఓకే. అంటే భరత్ అని నేను మూవీలో మహేష్ బాబు లాగా కర్నూలుని రూల్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఓకే, అది సినిమా కావచ్చు కానీ మా సార్ రియల్ గా చేస్తారని మాకు నమ్మకం. ఇప్పుడు మీ సార్ రియల్ హీరోనా రియల్ హీరోనా? రియల్ హీరో. రియల్ హీరో ఎట్లా చెప్తున్నారు? హైట్ వెయిట్ బాగున్నారనా? లేదు సార్. ఫ్యూచర్ లో రియల్ హీరో అవుతాడు. ఇప్పుడు కాదా? రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆబ్వియస్ గా రియల్ హీరో అవుతాడు సార్ కర్నూలుకి. సరే సరే భరత్ గారు, ఇంత మంది అమ్మాయిలు అందరూ కూడా మీ తోబుట్టు లాంటి వాళ్ళు అందరూ కూడా అదే వయసు ఉన్నారు, మన తోబుట్టులు, మన బిడ్డలు లాంటి వారు, ఇంతమంది మీ నమ్మకముతో భవిష్యత్తులో మా రియల్ హీరో కాబోతున్న భరత్ గారు అంటున్నారు కదా, ఈ అమ్మాయిలకు ఇక్కడి నుంచి మీరు ఏం భరోసా ఇస్తారు చెప్పండి? మరీ అదే చెప్తున్నా, 100% ఇండస్ట్రీస్ తెప్పిస్తా. నాకు ఆ కెపాసిటీ ఉందమ్మా. నా 6 గ్యారంటీలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అది. 100% ఇండస్ట్రీస్ వస్తాయి. ఎంతమందో కర్నూలులో ఉద్యోగాలు లేక దే ఆర్ స్ట్రగ్లింగ్. అండ్ జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళాలు 3 to 6 months పెడతా. లాస్ట్ టైం జాబ్ మేళా పెట్టినప్పుడు hundreds of people were accommodated. సో ఇట్లాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఏవైతే ఫస్ట్ ఒక క్లారిటీ ఉండేవి పెట్టా, ఇవి కాక ఇంకా పెద్ద ఎత్తున చేసే చాలా ఉన్నాయి. థాట్స్, ప్రాసెస్ అన్నీ ఉన్నాయి. ఐల్ డూ మై బెస్ట్. కర్నూలులోనే మాకు ఇండస్ట్రీలు ఎందుకు కావాలంటున్నామంటే ఇప్పుడు మ్యాక్సిమం ఫ్రెషర్స్కి 20,000 30,000 అవుట్ ఆఫ్ కంట్రీస్ వస్తున్నాయి సార్. అవి ఇప్పుడు అక్కడ సరిపోవు సార్ మ్యాక్సిమం. సో మాకు ఇప్పుడు కర్నూలులో ఉంటే ఇప్పుడు కర్నూలుకి తగ్గట్టిన అమౌంట్ మాకు శాలరీకి వస్తే మాకు అప్పుడు సరిపోతుంది కదా. అందుకు మనకు పర్టికులర్గా మాకు ఇక్కడ కావాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది మీ ఓట్ల కోసం, మీకు అందరికి ఓటు హక్కు వచ్చింది కాబట్టి మీ ఓట్ల కోసం ఇలా వచ్చి మాటలు చెప్పిపోతుంటారు, అవి చేస్తాం ఇవి చేస్తామనేది. వారు చెప్పేదానికి భరత్ గారు చెప్పేదానికి తేడా ఏంటి? ఎందుకు నమ్మకం? అందరిలాగా నేను ఇలా ఇస్తాను అలా ఇస్తాను చెప్పలేదు సార్. ఇఫ్ ఐ వాంట్ టు అంటే అవసరం కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఫ్యూచర్కి యూజ్ అయ్యేదే మేము ఇస్తాము అని చెప్పారు సార్. ఓకే, ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. హీ గివ్ ద క్లారిటీ వాట్ హీ ఈస్. మంచి హోప్. ఒక పర్సన్ నుంచి కావాల్సింది మంచి హోప్. ఒక మెయిన్ స్టూడెంట్కి కావాల్సింది మంచి హోప్. సార్ చెప్పారు, బీయింగ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ ఆయన చెప్పారు. బట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇండస్ట్రీ పెడితే చాలు సార్, మాకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మిగతా నాయకులు చెప్పినది
ఒకటైతే చేసింది ఇంకోటి ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి సార్ వాళ్ళు ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడల్లా మేము చూసింది ఒకటైతే, ఏదైతే వాళ్ళు చెప్తారో అదే చేయడం అయితే జరుగుతుంది. సో యాజ్ ఏ ఓట్ మాకు హక్కు ఉంది కాబట్టి, యూత్ కాబట్టి, సో ఇది మా ఫస్ట్ ఓట్ కాబట్టి, సో విల్ గో ఫర్ దాట్. మాకెందుకో ఒక చిన్న అనుమానం ఉంది, మీరంతా టీడీపీ ఫ్యామిలీకి సంబంధించిన అనుకోండి సార్, అలానే అనుకోండి. ఎందుకంటే మేము కర్నూలులో ఉంటాం కాబట్టి, కర్నూలు బిడ్డలం కాబట్టి మేము అలానే మమ్మల్ని మీరు అలానే అనుకోండి. కర్నూలు అంటే టీడీపీ, టీడీపీ అంటే కర్నూలు, ఇది రాసేసుకోండి. కర్నూలు అంటే టీడీపీ, కర్నూలు అంటే టీజీ భరత్, రెండు రాసుకోండి సార్, రెండు ట్యాగ్ లైన్స్ రాసుకోండి. రెండు ట్యాగ్ లైన్ రాసుకోవచ్చు. ఓకే, చిత్తూరులో ఆయన ఇచ్చిన భరోసా మీద మీకు పూర్తి నమ్మకం ఉంది. సార్ ఇంకోటి, ఇండస్ట్రియల్స్ తెచ్చారనుకోండి, మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే యూత్ అంతా మేము ఇక్కడే ఉన్నాం సార్. మీరు ఒకవేళ ఏదైతే సక్సెస్ఫుల్ అవుతుందో మేము వేరే చోట వెళ్ళి సీక్ చేయం సార్. విల్ స్టే హియర్. ఇక్కడే మా స్ట్రెంత్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. మా స్ట్రెంత్ అంతా, మీ స్ట్రెంత్ అంతా మేము సార్, యూత్. మీరు మా కోసం నిలబడ్డారనుకోండి, అఫ్ కోర్స్ మేము మీకోసం నిలబడతాం సార్. ఓకే ఓకే, కోసం ఆల్వేస్ ప్లీజ్ 100%. ప్లీజ్ డోంట్ లెట్ యూత్ టు గో అవుట్సైడ్. You trust me, I'll do that. Collect all the youth and make develop the youth and keep them in Kurnool only. ఓకే చిట్టల్లులు, ఓకే. ఎవరు మాట మీద నిలబడతారనేది మనం భవిష్యత్తులో వేచి చూద్దాం తల్లు. మళ్ళీ నేను ఒకసారి మీ దగ్గరకు వస్తాను. భరత్ గారు ఇచ్చిన మాట ప్రకారం మీకు అన్ని అవకాశాలు కల్పించారా అనేసి నేను మళ్ళీ ఒకసారి కర్నూలు, మీరు ఎక్కడున్నా ఇంటింటికి వెతుక్కొని వస్తాను తల్లులో. ఓకేనా? సో భరత్ గారు, ఇది అంటే ఈ ఎస్ఎస్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే కర్నూలు పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించింది. ఇది ఎవరి హయాంలో నిర్మించారు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఫాదర్ టీజీ వెంకటేష్ గారు, అప్పుడే ఇది జరిగింది. ఎందుకంటే ఫాదర్ ఎక్స్పీరియన్స్డ్ వితౌట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఒకసారి వర్షాలు లేక చాలా క్రైసిస్ వచ్చింది కర్నూలు పట్టణానికి. అప్పుడు వాటర్ ట్యాంకర్స్ అన్ని మా ఫ్యాక్టరీ నుంచి కూడా డైవర్ట్ చేసి కొద్ది ప్రొడక్షన్స్ తగ్గించి అది చేసిన తర్వాత ఈ ఫాలోడ్ అప్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటేనే మనకి ఇట్లా వర్షాలు కానీ ఏమన్నా కష్టాలు వస్తే ప్రాబ్లం అవుతుందని అప్పుడు నిర్వహించింది. దట్ ఈస్ ఇట్. దాని తర్వాత సెకండ్ టైం 2009 నుంచి 14లో ఉన్నప్పుడు దీనికన్నా ఇంకా బెటర్ లైఫ్ లాంగ్ ఇష్యూనే ఉండరాదు అని చెక్ డ్యామ్ తెచ్చేకి ట్రై చేశారు. జియో తెచ్చారు మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇంకా 14లో ఓడిపోయిన తర్వాత ఇంకా అది వెళ్ళిపోయింది. ఇంతవరకు ఒక్క స్టోరేజ్ ఫెసిలిటీ కూడా, ఎక్స్ట్రా స్టోరేజ్ ఫెసిలిటీ లాస్ట్ 10 years నథింగ్ హ్యాపెండ్. నీళ్ళు డెడ్ స్టోరేజ్ లో ఉంది. మరి ఎన్ని రోజులు వస్తుంది ఇది? ఇంకా సమ్మర్ వాళ్ళ అంచనా ఇప్పుడు ఆల్రెడీ సర్క్యులర్ ఇచ్చారు, అఫీషియల్ సర్క్యులర్ కర్నూలు ప్రజలకి. ఆల్టర్నేట్ డేస్ అన్నారు. యాక్చువల్ గా ఆల్టర్నేట్ డేస్ జరుగుతాలే. వాళ్ళ అఫీషియల్ సర్క్యులర్ ఇచ్చింది ఆల్టర్నేట్ డేస్ అంటే అది ఇంకో 2-3 రోజులు, కొన్ని చోట్ల అయితే 3 రోజులు 4 రోజులు కూడా వస్తలేదు. మొన్న నేను పోయినప్పుడు కే మాదన్న నగర్ దాంట్లో 20 రోజులు రాలేదని చెప్పి వాళ్ళు కొట్టుకుంటున్నారు. 20 రోజుల నుంచి నీళ్ళు. అసలు ఇప్పుడు రేపు వర్షాలు పడకుండా తుంగభద్రలో నీళ్ళు రాకపోతే మన కర్నూలు పరిస్థితి ఏంది? నేను దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తానని చెప్పి నెక్స్ట్ 5 years అదే అగైన్ ద లీడర్షిప్ అనే వాళ్ళ ఆలోచన ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ, ఏది థర్డ్ ప్రయారిటీ ఉంది. అసలు మనం ఏమి పెట్టుకోలేదు. ఒక విజన్, ఒక థాట్, ఏం ప్రాసెస్ ఉండే నాయకులు ఏమీ చేయలే కదా సార్. ఏమైనా చేసిందంటే 10 ఏళ్లలో వాళ్ళు చూపించిండాలి కదా, ఇది స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచినాము మా హయాంలో అని. ఏమీ చేయలే. కాబట్టి దీనికి నా బడ్జెట్స్ ప్రకారం ఐ హ్యావ్ ఏ చెక్ డ్యామ్. నాకు లాస్ట్ టైం 2019లో నేను మాట ఇచ్చా, గెలిస్తే చెక్ డ్యామ్ చేపిస్తానని. ఇప్పుడు నాకు అంత క్లారిటీ లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న మనం గవర్నమెంట్లో వచ్చిన తర్వాత బడ్జెట్స్ అలొకేషన్ బట్టి విల్ టేక్ ఎ డిసిషన్. 100% నాకు ఒక థాట్ ఉంది, విల్ టేక్ ఎ కాల్. మొత్తం మీద మీరు ఎమ్మెల్యే అయితే కర్నూలు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామంటున్నాం. ఏది బడ్జెట్స్ మనకు పాసిబుల్ ఉంది, ఏది రీజనబుల్ అండ్ బెస్ట్ సొల్యూషన్. మనం అధికారంలో వస్తేనే కదా అఫీషియల్స్ తో ఇంటరాక్ట్ అయితే విల్ గెట్ టు నో మోర్ అబౌట్ ఇట్ అండ్ టేక్ ఎ డెసిషన్. ఖచ్చితంగా చూద్దాం. మరి పట్టణ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తే వారి తాగునీటి కష్టాలు, ఎందుకంటే ఇప్పుడు మనం ఎండలోకి వస్తేనే చాలా దాహం వేస్తుంది. ఏమి లేకపోయినా బతకగలుగుతాం, నీళ్ళు లేకపోతే బతకలేము. మరి ఆ నీటి అవసరాలను ఎలా తీరుస్తారనేది కూడా మనం వేచి చూద్దాము భరత్ గారు. నమస్తే. కర్నూలు ఓటరు మహాశయులందరికీ చాలా తొందరగా వచ్చేస్తున్నాయి ఎన్నికలు. ఈ విషయంలో మనం చాలా ఆలోచన చేసుకోవాల్సిన విషయం. కర్నూలు నందు టీజీ భరత్ అలాగే వేరే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు.
టీజీ భరత్ వాళ్ళ ఫ్యామిలీ ఇది కొత్తది కాదు. బట్ కాకపోతే టీజీ భరత్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ నాయనగారు ఉన్నప్పటి నుండి ఎలక్షన్లో కాంటెస్ట్ చేయకపోని ప్రతి ఒక్కళ్ళకు ఆర్థికంగా సహాయం చేసే ఒక గుణం ఏ ఒక్క రాజకీయ నాయకులలో లేదు. అంటే నాకేదో స్వలాభం కోసం నేను చేస్తాను అనేవాళ్ళు ఉండరు. కానీ ఆ స్వలాభం ఆలోచన చేయకుండా నేను కంటెస్ట్లో ఉన్నా కంటెస్ట్లో లేకపోయినా ప్రతి ఒక్కళ్ళకి అంటే కుల మత సంబంధం లేకుండా ప్రతి కమ్యూనిటీస్కి టీజీ ఫ్యామిలీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. దేవాలయాలకైతే ఏమి, మసీదులకైతేనేమి, చర్చులకైతేనేమి, అలాగే మన హిందూ ఏ కార్యక్రమం జరిగినా, హిందూ కార్యక్రమం ఏది జరిగినా పెన్నంటూ మేము కూడా మీకు దున్నుగా ఉన్నామని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి వారు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఏదో వారు ఎలక్షన్లో ఉన్నామనే కానీ లేదు అనుకోవడం కానీ అటువంటివి అన్ని తారతమ్యాలు పక్కకు పెట్టేసి వచ్చిన ప్రతి ఒక్కరికి సహకారం అందించే గుణం వీళ్ళ దగ్గర తప్పనిస్తే వేరే వాళ్ళ దగ్గర అగుపడదు అది. కాబట్టి ఇప్పుడున్న ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి అవసరము కలగాలంటే ఇటువంటి వారిని మనము రేపు పొద్దున వచ్చే మే 13వ తేదీ ఎలక్షన్లో మన ఓటును వీరికి సమర్పించి మనమే కాదు అందరితో సమర్పణ చేయించి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఏమి లేనప్పుడే ఇన్ని చేసిన వాళ్ళు అన్నీ ఉంటే ఎన్ని చేస్తారనేది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత అతను ఒక కాన్సెప్ట్తో వస్తున్నాడు, అంటే ఆయన సొంత మేనిఫెస్టోతో వస్తున్నాడు భరత్. ఆ మేనిఫెస్టోని అతను చేయగలిగితే కర్నూలు ఎలా ఉంటుందో ఒక్కసారి కర్నూలు ప్రజానీకం అలా ఆలోచన చేయొచ్చు. ఎప్పుడు కూడా కానీ పైసల కోసం ఓటు వేయకూడదు. పైసల కోసం వచ్చే పైసలు అంటున్నాను నేను, ఎందుకంటే రూపాయలు అనట్లే. మీరు తీసుకున్న ఒక 1000 రూపాయలు 500 రూపాయలు అది లెక్క కడితే 5 సంవత్సరాలకి అది పైసలతో సమానం. అది దానికి కాదు విలువ. అభివృద్ధికి విలువ ఇవ్వాలా, సహకారానికి విలువ ఇవ్వాలా. ఎవరైతే నిజంగా చేయగలరో రాజకీయాల్లో వచ్చి డబ్బులు సంపాదించే వాళ్ళ, లేకపోతే రాజకీయాల్లో వచ్చి డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళ, అలాంటి వాళ్ళు. కాబట్టి మీరు భరత్ గారికి, టీజీ ఫ్యామిలీ గారికి ఖచ్చితంగా అందరూ కలిసి అన్ని మతాల వారు కలిసి దీవించి వారికి ఓటేసి ఘన విజయం అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తే తను మినిస్టర్ కూడా అయితే ఇంకా ఏదైనా చేయగలడు అనే ఒక ధ్యాస పెట్టుకొని అందరూ కలిసి మంచి మెజారిటీ ఇచ్చేలాగా ఓటు వేసి గెలిపించాల్సిందిగా మా కర్నూలు ప్రజానికానికి నేను విన్నవించుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు నాగోజీరావు మహేంద్రకర్, కర్నూలు. నా పేరు కె ఏసన్న, దళిత క్రైస్తవ పోరాట హక్కుల నాయకుడని. గతంలో నుండి చూస్తే కర్నూలు నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు, దళిత క్రైస్తవులకు ఏ నాయకుడు కూడా చేయని విధంగా సేవ చేస్తున్నటువంటి కుటుంబం టీజీ వెంకటేష్ గారి కుటుంబం. నగరంలోని క్రైస్తవులకు అవసరమైన చోటల్లా కమ్యూనిటీ హాల్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా చర్చిలు సంఘాలు ఏర్పాటు చేసుకుంటామంటే వాటికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. చర్చిల మరమ్మతులకు కూడా టీజీ వెంకటేష్ గారు గతంలో చాలా వాటికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ ఈ విధానంలో మా క్రైస్తవ పేద జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తూ పేద క్రైస్తవ జంటలకు 60,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఘనత టీజీ వెంకటేష్ గారిది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలకు కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పాస్టర్లకు కానీ ఆర్థిక సహాయం అందించి వారికి వైద్య సదుపాయం కూడా కల్పించి ఉచితంగా వైద్య పరీక్షలు చేర్పించి వారికి అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఆయన ఆదుకోవడం జరిగింది. అలాగే నగరంలోని కొన్ని చర్చిల దగ్గరలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజల దాహం తీర్చడానికి కూడా చర్చిలకు సమీపంలో టీజీవీ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన టీజీ వెంకటేష్ గారు, అలాగే వారి టీజీవీ గ్రూప్ సంస్థలలో చాలామందికి క్రైస్తవ సోదరులకు
ఉద్యోగాలు కూడా కల్పించి జీవన ఉపాధి అవకాశాలను కల్పించినారు. కర్నూలు నగరంలో అన్యాక్రాంతమవుతున్నటువంటి క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి ఎంతోమంది క్రైస్తవ నాయకులకు అండగా నిలబడి వారికి చేయూతను ఇచ్చిన నాయకుడు టీజీ వెంకటేష్ గారు. ఈ విధంగా గతంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. కులాలకు మతాలకు అతీతంగా టీజీ వెంకటేష్ గారి కుటుంబం సేవ చేస్తుంది. వారి బాటలోనే టీజీ వెంకటేష్ గారి కుమారుడు టీజీ భరత్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజా సేవ చేయడానికి రాజకీయంగా ఉంటేనే మరింత ఎక్కువ సేవ చేయగలం అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి కర్నూలు నగర క్రైస్తవ సంక్షేమం కొరకు, మా అభివృద్ధి కొరకు, మా హక్కుల కొరకు, మా సంరక్షణ కొరకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి టీజీ భరత్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి క్రైస్తవ సోదరులం ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో మే 13వ తేదీన ప్రతి ఒక్క క్రైస్తవ సోదరుడు సైకిల్ గుర్తుకు ఓటేసి టీజీ భరత్ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మనం చూసాం ఉదయం నుంచి అంటే మన కూటమి అభ్యర్థి కర్నూలు కూటమి అభ్యర్థిగా ఉన్న టీజీ భరత్ గారు వెంట మనం తిరిగాం కదా. ఇక్కడ ముఖ్యంగా మొదటి నుంచి వినిపిస్తుంది ఇక్కడ కూటమి వర్సెస్ వైసీపీ కన్నా హిందూ ముస్లిం మధ్య పోరుగా ఇది ఇక్కడ సృష్టించారు. కానీ అది ఏమాత్రం లేదు. ముస్లిం మైనార్టీ సోదరులంతా మెజార్టీ భరత్ గారు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతియాజ్ అహ్మద్ నాన్ లోకల్, ఆయన ఓడిపోయిన తర్వాత ఇక్కడ కనిపించరు. భరత్ గారు అయితే ఇక్కడే స్థానికంగానే ఉంటారు. తమ సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నారు. అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలకు అతీతంగా కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. మరి చూద్దాం, ప్రజలు ఇంత భరోసా పెట్టుకున్నారు భరత్ గారి మీద. అంటే ఒక ముస్లిం అనే కాదు, క్రిస్టియన్ అనే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల వారు కూడా భరత్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. మరి చూద్దాం, మరి ఇది ఎంతవరకు పోతుంది, ఏం కథ. మే 13న ఈవీఎంలో మీటింగ్ ఎవరికి అనుకూలంగా నొక్కబోతున్నారు, మరి జూన్ 4న ఫలితం ఎవరికి అనుకూలంగా రాబోతుందని తెలుసుకుంటే కొంతకాలం ఆలోచించండి. అంతేకాకుండా ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రజల నమ్మకాన్ని పొద్దునుంచి చాలా హామీలు ఇచ్చారు. మన ఎదురుగానే అక్కడికి స్పాట్కి తీసుకెళ్లి చూపించడము ఇదన్నీ కూడా చేశారు. చాలా హామీలు ఇచ్చారనమాట. ఆ హామీలన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా నెరవేర్చాను కంటే వారికన్నా 100 రెట్లు బాగానే పరిపాలిస్తానని ఒక ఖచ్చితంగా ఉండే హామీని అయితే ఇస్తున్నారు. చూద్దాం ఆయన హామీని ఏ విధంగా నిలబెట్టుకొని 2029 ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాలంటే జూన్ 4 వరకు మనం వెయిట్ చూడాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.